బలూచ్ లిబరేషన్ ఆర్మీపై అమెరికా ప్రభుత్వం వేటు వేసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. కాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. కాగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఒత్తిడి మేరకే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉపఖండం రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీపై తాజాగా అమెరికా ప్రభుత్వం వేటు వేసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీను విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విదేశాంగ మంత్రి రూబియో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీపై వేటు వేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా సర్కార్ వెల్లడించింది. ప్రపంచంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అమెరికా సహించదని విదేశాంగ మంత్రి రూబియో పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ కేంద్రంగా BLA కొంతకాలంగా అనేక దాడులు చేస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్పై కూడా BLA దాడులు చేసిందని రూబియో తెలియజేశారు. ఈ నేపథ్యంలో 2019లో బలూచ్ లిబరేషన్ ఆర్మీని ప్రత్యేకంగా నియామకమైనటువంటి గ్లోబల్ టెర్రరిస్టుగా అమెరికా గుర్తించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ గత కొంతకాలంగా పాకిస్తాన్లో హల్చల్ చేస్తోంది. పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీనే మాజిద్ బ్రిగేడ్గా అని కూడా అంటారు. మౌలికంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ఉగ్రవాద సంస్థ. ప్రధానంగా బలూచిస్తాన్ హక్కుల కోసం పోరాడే మిలిటెంట్ సంస్థ ఇది. అలాగే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో BLA భీకర దాడులు చేసింది. అంతేకాదు అనేక ఆత్మాహుతి దాడులు కూడా నిర్వహించింది. కిందటేడాది కంటే కరాచీ ఎయిర్పోర్ట్ అలాగే గాద్వార్ ఎయిర్పోర్ట్ అథారిటీపై కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. కాగా ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ ను BLA మిలిటెంట్లు హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెటా నుంచి పేషావర్కు వెళ్తుండగా ఈ హైజాక్ జరిగింది. కాగా ఈ ఘటనలో భారీ సంఖ్యలో జనం చనిపోయారు. అంతేకాదు అనేక మంది ప్రయాణికులను తమ దగ్గర బందీలుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పెట్టుకుంది. అయితే పాక్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బందీలను విడిపించింది. బలూచిస్తాన్లో కొంతకాలంగా వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రతరమవుతున్నాయి. ఇందులో భాగంగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. ఇస్లామాబాద్ పాలకుల నిర్లక్ష్య ధోరణే బలూచిస్తాన్లో వేర్పాటు ద్వారా ఉద్యమాల పుట్టుకకు కారణంగా చెబుతున్నారు రాజకీయ సామాజిక పరిశీలకులు. పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలో ఉండే బలూచిస్తాన్ విస్తీర్ణంలో పెద్దదే. అంతేకాదు బలూచిస్తాన్ భౌగోళికంగా చాలా కీలక ప్రాంతంలో ఉంది. అయితే పాకిస్తాన్ పాలకులు పంజాబ్ ప్రొవిన్స్ మీద ఉన్న శ్రద్ధ మరే ఇతర రాష్ట్రం మీద లేదంటారు అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలిసినవారు. పాకిస్తాన్ భూభాగంలో 44% ఆక్రమించుకుని ఉంటుంది బలూచిస్తాన్. అయితే ఇక్కడి నేల వ్యవసాయానికి అనువుగా లేదు. బలూచిస్తాన్ మొత్తం ఒక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తూ ఉంటుంది. కానీ బలూచిస్తాన్లో సహజ వనరులు ఎక్కువ. పెద్ద ఎత్తున ఖనిజాలు ఇక్కడ పోగుపడ్డాయి. యావత్ పాకిస్తాన్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిలో బలూచిస్తాన్ది 2వ స్థానం. అలాగే బలూచిస్తాన్లో బొగ్గు నిల్వలు కూడా ఎక్కువే. బలూచిస్తాన్ సహజ వనరుల సంపద పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ఊతంగా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నప్పటికీ బలూచిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. 1947లో పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే ఉంది. అభివృద్ధి విషయంలో బలూచిస్తాన్ ఎక్కడా వేసిన గొంగలి అక్కడే అనచందంగా ఉంది. దీంతో తొలిసారిగా 1948లో బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం ప్రారంభమైంది. అయితే ఇందులో 2 రకాల ఉద్యమాలున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇస్తే చాలని, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలనేది ఒక ఉద్యమం. తొలి రోజుల్లో మెజారిటీ బలూచిస్తాన్ ప్రజలు ఈ ఉద్యమం పట్ల అనుకూలంగా ఉన్నారు. 1950, 1960, 1970లలో కూడా ఈ వేర్పాటువాద ఉద్యమం బలంగా తెరమేరకు వచ్చింది.
అయితే బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలను ఇస్లామాబాద్ ఉక్కుపాదంతో అణిచివేసింది. బలూచిస్తాన్లో ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువే. అంతేకాదు పాకిస్తాన్ రాజకీయాల్లో బలూచిస్తాన్ ప్రాతినిధ్యం బాగా తక్కువ. బలూచిస్తాన్లో వేర్పాటువాదం వేళ్లను కొనడానికి కూడా ఇదొక కారణం. అయితే BLAపై అమెరికా సర్కార్ వేటు వేయడం వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా BLAపై అమెరికా వేటు వేయడం పాకిస్తాన్ పాలకులకు సంతోషం కలిగించింది.